ఓస్ 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 ఎంత పెళ్లి రోజు అయితే మాత్రం ఎన్నిసార్లు కాళ్ళదనం పెడతావే? డోంట్ టాక్. వామ్మో వామ్మో, నా పెళ్ళాం మొట్టమొదటిసారి ఇంగ్లీష్ లో మాట్లాడింది. ఒరే రాజేష్, విశాల్ రండ్రా రండి. ఊరుకోండి, ఏమో 2 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడాను, దానికి ఇంత గొడవ చేస్తారే? పిచ్చి మోహ, ఈ రోజు మన పెళ్లి రోజుతో పాటు ఇంకో రోజు కూడా. ఇంకో రోజు ఏంటి? శోభనో రోజు. అందరూ పెళ్లి రోజు అంటారు గాని శోభనో రోజు అనరే. ఊరుకోండి. పద్మ, మన శోభనం రోజు పనులన్నీ వరుసగా వరుసెట్టు మొదలెట్టినా? ఉండండి, పిల్లలు ఇంకా నిద్రపోలేదు. ఓ పందెం వేసుకుందాం. పిల్లలు ఉండగానే వాళ్ళకి తెలియకుండా వరుసగా నీకు ముద్ర పెడతాను, ఓకేనా? ఎలా పెడతారు? అమ్మా, నువ్వు పందానికి రెడీ అంటే చెప్తాను. సరే అయితే, వాళ్ళెదురుగా వాళ్ళకి తెలియకుండా ముద్దులు పెడితే ముద్దుకి 2 ముద్దులు ఇస్తాను, సరేనా? వెరీ గుడ్. అయితే నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. ఇప్పుడే. ఇది మోసం, నేను ఒప్పుకోను. పందెమే. ఏంటి డాడీ? ఏం లేదు బాబు, మీ అమ్మకి నేను 1 ఇస్తే తను నాకు 2 ఇస్తానంది. మీరు ఇలాగే ఉండండి. డాడీ, మమ్మీ 2 ఇచ్చేసిందా? ఇచ్చేసింది నాన్న. షార్ప్ సన్స్. రండి పడుకుందాం. చూసావా, నేనే గెలిచాను. ఓడిపోయి ఉంటే బాధేసు. విశాల్, రాజేష్, ఏమైందిరా? ఏం జరిగిందిరా? గంతో ఆడుకున్నాను డాడీ. వీడు దొంగ, నేను పోలీస్. వీడిని నేను కాల్చేశాను. రాస్కల్స్, ఇంట్లో ఇన్ని బొమ్మలుండగా ఇదే దొరికిందిరా మీకు ఆడుకోవడానికి? ఎవరు గురించారా అతని? అమ్మ చాక్లెట్లకి ఇచ్చిన డబ్బులు దాచుకుని తుపాకీలు కొంటారు, తుపాకీలు. ఇంకెప్పుడైనా ఇలాంటి తుపాకులతో ఆడుతూ కనిపించారంటే తోలు ఉరిచేస్తాను, జాగ్రత్త. మమ్మీ, మీరు పిల్లల మీద కోపడ్డం ఇదే మొదటిసారి? అది వాళ్ళ మీద ఉన్న కోపం కాదు పద్మ. పసితనంలోనే అడ్డదారిలో అడుగుపెట్టి అందులో కురుగుపోయినందుకు నా మీద నాకున్న కోపం. నా జీవితాన్ని నేను ఇక మార్చుకోలేను. కనీసం నా బిడ్డలైన ఈ కత్తులకి, తుపాకులకి, రక్తానికి, రాక్షసత్వానికి, చావడానికి, చంపుకోవడానికి దూరంగా బ్రతకాలి. ఏ క్షణాన ఏ ప్రమాదం వస్తుందో నన్న శాంతి సుఖం లేని జీవితాలు వాళ్ళవి కాకూడదు. వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదివి గౌరవమైన ఉద్యోగాలు చేస్తూ బ్రతకాలి. అది నా కళ, కోరిక. అందుకే వాళ్ళ చేతుల్లో ఉన్నది బొమ్మ తుపాకీ అని తెలిసినా దాన్ని చూసి అప్సెట్ అయిపోయాను. తప్పకుండా మీరు అనుకున్న స్థితికి ఎదుగుతారండి పిల్లలు. అనవసరంగా మీరు వాళ్ళ గురించి దిగులు పెట్టుకోకండి. కన్స్ట్రక్షన్ పూర్తవడానికి ఇంత లేట్ అవుతుంది శివాజీ? సిటీలో ఇలాంటి బిల్డింగ్ మరొకటి ఉండకూడదనే ఉద్దేశంతోనే ప్రతి చిన్న విషయంలోనూ శ్రద్ధ తీసుకుంటున్నాను. తరతరాలకు నిలిచిపోయేటట్టు ఇలాంటి బిల్డింగ్ కట్టాలన్న నా కలను నిజం చేస్తున్నందుకు నీకు మరోసారి థ్యాంక్స్ చెప్తున్నాను శివాజీ. థ్యాంక్ యూ డాడీ.
సంతకం చేయవా? వెళ్ళకూడవా? నాకు చదువు రాదనేగా. చదువు రప్పదే అమ్మా, కుంకుమంతో బొట్టు పెట్టుకుంటావుగా, అలానే వేలు మీద ఇంకేసుకుని కసాక్తాను నొక్కి. నిన్ను అయ్యో. హై డాడీ, హే, సంతకం చేయవా డాడీ? తర్వాత వచ్చేస్తాను. అమ్మా, మా టీచర్ చెప్పారు పోలీసుల దగ్గర దొంగల దగ్గర మాత్రమే గన్స్ ఉంటాయని. మరి నాన్న దగ్గర కానీ ఉందంటమ్మా. నాన్న పోలీసా దొంగ? చెప్పమ్మా, నాన్న పోలీసా దొంగ? మీ నాన్న సిఐడి ఆఫీసర్ నాన్న. ఈ విషయం ఎవరికి తెలియకూడదు, చివరికి మనకు కూడా. అందుకే ఇంతకాలం నీకు చెప్పలేదు. డాడీ, మీరు సిఐడి ఆఫీసర్ అంట కదా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ డాడీ. ఈ స్టాక్ అంతా మన స్టేట్ ఏజెన్సీలకి పంపొద్దు, నార్త్ ఇండియాకి పంపని చెప్పాగా. ఎస్ సార్. ఇక్కడే అమ్మామనుకో మన కుర్చీ కింద మనమే కుంపడి పెట్టుకున్నట్టు అవుద్ది. నిజమే సార్. గుడ్ మార్నింగ్. ఏంటి జడ్జి తమ్ముడు ఇలా వచ్చావు? ఏం లేదు గురు, ప్యాకెట్లో ముక్కలు రేసుల్లో గుర్రాలు మనల్ని బాగా మోసం చేశాయి. అందుకే అర్జెంటుగా 25 లక్షలు కావాలి. నీకు ఉద్యోగం ఇచ్చి 30,000 జీతం ఇవ్వటమే దండగా. ఏదో మీ అన్నగాడు అడ్డదారిలో జడ్జి అయి మాకు హెల్పింగ్ గా ఉన్నాడు కదా అని తన మాట కాదనిలేక. హే మాద్రి, మా అన్న మాట కాదనకుండా నాకు ఉద్యోగం ఎలా ఇచ్చావో నా మాట కాదనకుండా 25 లక్షలు నాకు ఇచ్చేయి. లేదనుకో లేదనుకో ఏం చేస్తావురా? ప్రెస్ మీట్ పెడతాను. మన ఫ్యాక్టరీలో చాక్లెట్స్ ఎలా తయారవుతున్నాయో చెప్తాను. ఎలా తయారవుతున్నాయి? ఆ చాక్లెట్స్ తిని పిల్లలు వాటికి బానిసలు అవడానికి మీరు హెరాయిన్ కలుపుతున్నారని, వాటి వల్ల కొందరు పిల్లలు అనారోగ్యంతో చస్తున్నారని, సిగరెట్లు విస్కీ బ్రాందీల కంటే కూడా ఈ చాక్లెట్స్ ప్రమాదకరమైనవని ప్రపంచానికి చెప్పానే అనుకో. చాక్లెట్ వ్యాపారం చూడరా అంటే నా చాక్లెట్ మీద నాకే లెక్చర్ ఇస్తావరా? ఈ హేమాద్రి చాక్లెట్ పేరే హీ బ్యాడ్ రా. బ్యాడ్. వీడు హైవేలో లారీ యాక్సిడెంట్ లో పోయాడు, అర్థమైందా? క్లీన్ చెయ్యి. రహీం, నీ భార్య గుండె నొప్పి తగ్గిపోయిందా? తగ్గింది సాబ్. ఎవరు పట్టించుకోపోయినా సొంత మనిషి లెక్క నువ్వు దగ్గరుండి డాక్టర్ చూపించినావు సాబ్. నయమైపోయిందని ఊరుకోక మందులు సరిగా వాడుతూ ఉండండి. శివాజీ బాబు, నువ్వు బడా దిల్దార్ ఆద్మీ. నిన్ను నమ్ముకున్న వాళ్ళకి, ఆకలిని చేసిన వాళ్ళకి సహాయం చేస్తావు. అందుకే ఆ అల్లా నీ భార్య బిడ్డల్ని మంచిగా చూస్తాడు. రహీం, ఖరాబ్ చెయ్యి. ఇవ్వు సాబ్. నీ నమాజ్కు టైం అయింది, నువ్వు మసీదుకి వెళ్ళు, నేను డ్రైవ్ చేసుకెళ్తాను. డాడీ, మా స్కూల్లో నన్ను జూనియర్